చరణ్ సార్ గురించి చెప్పాలంటే నేను ఇక్కడ ఉన్నానంటే ఆయనే కారణం. ఆయన డెఫినెట్లీ చరణ్ లేకపోతే నేను అది చాలాసార్లు చెప్పినాను. నిజంగా అండి ఆయన గురించి రెండు ముక్కలు చెప్తాను. పవన్ కళ్యాణ్ గారిని నేను ఎలా చూశానో దగ్గర నుంచి చూశాను, సేమ్ చరణ్ సార్ని కూడా దగ్గర నుంచి చూశాను. బట్ ఇద్దరిది ఒకటే మాట ఒకటే బాణం అంటారు కదా, సేమ్ అండి. ఇద్దరు చాలా 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 మంచి వ్యక్తి. మాట ఇచ్చారంటే మాట తప్పరు ఖచ్చితంగా. సో అలాగా నేను లాస్ట్ టైం బర్త్డేకి ఆయన గురించి పాట పాడాను అండ్ గిఫ్ట్గా ఇచ్చాను ఆయనకి. ఈసారి కొంచెం మా మిస్సెస్కి కొంచెం బాగాలేకపోతే హాస్పిటల్ ఆ బిజీలోనే నేను దాన్ని ఈసారి ఏం చేయలేకపోతున్నాను. బట్ ఇప్పుడు నేను బాధపడలేదు. ఎక్కడో ఒకటి నేను దాంట్లో కొంచెం పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ బర్త్డేస్ చరణ్ సార్ చాలా 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 చేసుకోవాలని ఆయన ఎప్పుడు ఆయన ఏం అనుకుంటున్నాడు మనసులో, ఆయన ఏం అవ్వాలనుకుంటున్నాడు అది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ జై హింద్ అండ్ ఐ లవ్ చరణ్. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.